ఎఫ్బిఐ డైరెక్టర్గా హిందుత్వ మూలాలు ఉన్నటువంటి క్యాష్ పటేల్ ప్రస్తుతం ఉన్నారు. తను సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్త పాపులర్ అయినటువంటి జాన్సన్ ఇప్పటికి మొన్న మధ్య దాకా మనకి అడ్వర్టైజ్మెంట్లో బాగా కనబడుతుండేది, ఇప్పటికి కూడా కనబడుతున్నాయేమో. ఏది చిన్నపిల్లలకు గనక పౌడర్ రాయడము, అందంగా అద్భుతమైనటువంటి విజువల్స్ అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళే స్టార్ట్ చేశారు, ఈవెన్ దూరదర్శన్ లాంటి చోట్ల. అట్లాంటి జాన్సన్ అనేది తప్పుడు మార్గంలో ప్రయాణిస్తుందని క్యాష్ పటేల్ అధికారికంగా మెన్షన్ చేసుకొచ్చాడు. అందులో ప్రధానంగా ఏంటంటే జాన్సన్ క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ని సన్స్క్రీన్స్లో కలుపుతోంది. అదే సందర్భంలో ఇదే క్యాన్సర్కి సంబంధించినటువంటి దానికి పరిష్కారానికి అవసరమైనటువంటి మందులని వాళ్ళే తయారు చేసి అమ్ముతున్నారు, ట్రీట్మెంట్కి సంబంధించినటువంటిది. అంటే వాళ్ళే క్యాన్సర్ సృష్టిస్తారు, వాళ్ళే దానికి పరిష్కారపు మార్గపు మందులు అరేంజ్ చేస్తారు. ఇలాంటి దాన్ని వదిలిపెట్టే పరిస్థితి ఏం లేదు అన్నటువంటి కాన్సెప్ట్తో యాక్షన్ తీసుకుంటానని ప్రకటించారు. క్యాష్ పటేల్ స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి అంశం కింద మారుతోంది.